ఈ ఎద్దుకొచ్చిన బాధ ఈ భూమండలంలోనే కాదు ఏ మండలంలో దేనికి కూడా రావద్దు పోర్రి. ఊర్లలో కుక్కలు పాడుగాని ఎట్ల దాపురమైనవో ఎరికే కదా. అటు పబ్లిక్ నాగం చేస్తుంటే ఏ జీవి గండ్లవాడనట్టు ఈ ఎద్దు గంటవాడయ్యట. అసలే కుక్క గరిస్తే బొడ్డు చుట్టూ 7 సూదులు ఒడిపించుకోవాలంటారు. నన్ను కూడా గరిస్తే నా బొడ్డు చుట్టూ కూడా సూదులు గుచ్చుతారు అనుకున్నదో ఏమో గాని కొమ్ములతోని మన్ను ఎగజిమ్మి కొట్లాటకెగబడే ఈ ఎద్దు పిరికి పిల్లి కదా గోడ మీద ఎక్కి నతికినట్టు ఇది కూడా ఇల్లెక్కిందట. ఏడనంటే ఆదిలాబాద్ జిల్లా బోరాజు మండలము నిరాల ఊళ్ళే. తమాం కుక్కలు ఎద్దు తొడబంధం కూడా ఉండయి. అవి గెదిమితే ఎద్దు కూడా చూసేందుకు ఎద్దుకు ఎద్దే ఉన్నా గాని భయపడ్డదంటే కలికాలమేనా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడి చేస్తున్న తెలంగాణనేనా అనిపిస్తున్నది. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మొన్నటిదాకా కుక్కలతోని లేని పరిశాన్ ఉన్నదని మొత్తుకుంటుంటే ఇప్పుడు మూగజీవాలు కూడా బాధ చెప్పుకునే కాడికి వస్తున్నది. ఆ కుక్కలతోని ఏ ఊళ్ళో చూసినా మనుషులకు మూగజీవాలకు కూడా సాగు మరణమే ఉన్నది కాబట్టి అవిడికి కరవకుండా ఏమైనా మందులు ఇస్తారా లేకుంటే తీసుకుపోయి ఏ అడవిలన్నా ఇడిచి పెడతారా? మీరే ఆలోచన చేయండి. ఈడికే కుక్కలు కలిసి బొచ్చడి మంది జీవిడిచిర్రంటుర్రు. ఏముచ్చటినోళ్ళు.